దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 5 రోజులను బట్టి కూడాను జరుగుతున్నటువంటి ఈ కృతజ్ఞత కూడిక మనందరం కూడాను దేవుని యొక్క మహాకృపను బట్టి పాల్గొంటున్నాము. సహోదరులు రోజుకొకళ్ళు వచ్చి మరి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటున్నారు. చాలా సంతోషం. మంచి మంచి వాక్యాలు అందిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని లేదా మంచి కూడికలను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మంచిది. ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త మా తండ్రి, ఇదిగో నాయన, గడిచిన 4 రోజులుగా అయా మీరు ఈ కుటుంబం ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి, ఆదరణ బట్టి, కృపను బట్టి, సహాయాన్ని బట్టి, స్వస్థతను బట్టి ఇదిగో నాయన ఈ గృహంలో మరి సహోదరులు ఈ వారమంతా కూడాను మిమ్మల్ని స్తుతించుకోవాలి, ఘనపరుచుకోవాలి. ఇదిగో నాయన కృతజ్ఞతగా ఈ కూడికలు ఏర్పాటు చేసుకొని ఉండగా ఇంతవరకు మీ యొక్క మహా కృపలో భద్రపరిచారు, క్షేమకరంగా నడిపించారు. ఇదిగో నాయన ఈరోజు కూడాను ఈ కూడికలో ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకొని ఘనపరుచుకొని మహిమపరుచుకున్నాం తండ్రి. ఇదిగో నాయన వాక్యంలోకి వెళ్ళిచుండగా అల్పుడైన నన్ను ముట్టండి, జ్ఞానాన్ని దయచేయండి, సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పే వివేచన బుద్ధిని నాకు దయచేయండి తండ్రి. అంతేకాదు నాయన అయా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని గద్దించండి, హెచ్చరించండి. వింటున్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరిచేసుకొని ఇదిగో వాక్యానుసారంగా విశ్వాసంలో స్థిరపడి ఎదిగేటువంటి అవకాశాన్ని మాకు కలిగించమని ఈ కూడికంతా కూడాను అయ్యా మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ పొందమని సమస్తమును మీ చేతికి అప్పగించుకొనుచు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మంచిది, కూర్చోండి. ఓకే. సో నేను అనిల్కి ఫోన్ చేసినప్పుడు గతంలో ఎందుకు అనిల్ ఈ కూడికలు అని, అలాగే దానికంటే ముందు ఎలీషా గారికి కూడా ఫోన్ చేసి అడిగినప్పుడు ఇలాగా కుటుంబంలో జరిగినటువంటి కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, స్వస్థతలు, అద్భుతాలు, సహాయాలు, కృప వీటన్నిటిని బట్టి కూడాను ఈ వారం అంతా కూడాను మరి వాక్యం అందించాలని, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలని, అలాగే రోజుకు ఒక అంశంతో సహోదరులందరిని ఆహ్వానించడం. యాక్చువల్గా రేపు అనుకున్నాను నేను మాట్లాడదాం, కానీ ఎలీషా గారు ఈరోజు బయటకు వెళ్ళారు కాబట్టి నాకు ఇచ్చారు. తప్పనిసరిగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి ఒక అంశాన్ని పంచుకోవాలని ముందుకు వెళుతూ ఉన్నాను. చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది ఏ రాయి అయితే ఆయన వేస్తున్నాడో ఆ రాయి పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఇది నేను తీసుకున్నటువంటి పాయింట్. విశ్వసించువారు లేదా వాడు, విశ్వసించువారు కలవరపడరు. ఏమి విశ్వసించాలి, ఎలా విశ్వసించాలి, ఎందుకు విశ్వసించాలి అనే ప్రశ్నలు మన ముందు ఉంచుకుంటే ఈ వాక్యం దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? సియోనులో ఒక రాతిని వేసాను అంటున్నాడు, ఆ రాయి మూలరాయి అంటున్నాడు, అది కదల్చబడదు అంటున్నాడు, ఆ రాయి యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా చెప్పిన తరువాత విశ్వసించువారు కలవరపడరు అన్నాడు. ఇంతకీ ఆ రాయి ఆయన వేస్తే, ఆ పునాది ఆయన వేస్తే, ఆ పునాది బహు బలమైంది అయితే, బహు ఘనమైంది అయితే, ఆ పునాది విషయంలో, ఆ మూలరాతి విషయంలో మనము విశ్వాసము కలిగి ఉంటే విశ్వసించిన వారు ఏమాత్రమును కలవరపడరు అని చెబుతున్నాడు. ఓకే, గుడ్. విశ్వసిద్దాము, కలవరపడొద్దు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే నేను ఇంకా ఏం తీసుకుంటున్నానంటే, విశ్వసించువాడు కలవరపడడు అన్నాడు కదా. ఇంతకీ కలవరం అంటే ఏంటి, కలవరం అంటే ఏమిటి అనేది ప్రశ్నించుకుందాం మనం. ఏముంటుంది కలవరం అంటే? భయపడటము. కలవరము అంటే భయపడటము, ఇంకా భీతి చెందటము, ఇంకా వణికిపోవటము. సో కలవరము అంటే భీతి చెందటము, భయము చెందటము, గందరగోళము, ఓకేనా, ఏదో తెలియని స్థితి, వణికిపోవటము,
ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ మూలరాతి గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ సియోనులో యేసు పునాది గురించి అయితే మాట్లాడుతున్నాడో దానిని విశ్వసించువాడు కలవరపడడు. అనగా దాన్ని విశ్వసించువాడు భయపడడు, దాన్ని విశ్వసించువాడు గందరగోళానికి గురవ్వడు, దాన్ని విశ్వసించువాడు ఆందోళన చెందడు, దాన్ని విశ్వసించువాడు వణికిపోడు. ఏమండి, మన జీవితాల్లో ఆందోళన, కలవరము, భయము, వణికిపోవటము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ మనము ఎందుకు భయపడతాము, ఎందుకు కలవరం చెందుతాము, ఎందుకు వణికిపోతాము, ఎందుకు ఆందోళన చెందుతాము, ఎందుకు, దేని గురించి, ఏంటి, ఏమై ఉంటుంది అంటే మనకి ఏదైనా సంభవించినప్పుడు, ఆ వార్త మనం సడన్గా విన్నప్పుడు, మనం ఊహించింది ఏదైనా జరిగినప్పుడు మనలో కలవరము, భయము, ఆందోళన, గందరగోళము కదా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సియోనులో నేను మూలరాతిని వేశాను, పునాదిని వేశాను, అది స్థిరమైన బలమైన పునాది, విశ్వసించిన వాడు కలవరపడడు అన్నాడు. దానికి మన జీవితంలో మనం మాట్లాడుకుంటున్న ఈ కలవరాలకి ఏమైనా సంబంధం ఉందా? మన అందరి జీవితాల్లో కూడాను ఏదో ఒక క్షణాన ఒక కలవరము, ఒక ఆందోళన, ఒక భయము ఇది ఉంటూ ఉంటుంది కదా. అయితే ఈ భయానికి ఆయన చెబుతున్నాడు సియోనులో పునాది వేశాను అనే దానికి, అది విశ్వసించిన వాడు ఏమాత్రం కలవరము చెందడు అన్నదానికి ఏమన్నా సంబంధం ఉందా అనేది చూస్తూ మనం ముందుకు వెళదాం. ఒక మాట చూద్దాం, మళ్ళీ చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని. ఇందాక అక్కడ యెషయా గ్రంథంలో ఆయన యందు విశ్వాసముంచువాడేదా విశ్వసించువాడు కలవరపడడు. రోమిలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు ఆయన యందు అనగా దేవునిలో లేదా క్రీస్తులో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు సిగ్గుపడుతూ ఉంటాం. అంటే సిగ్గుపడే పని చేస్తే సిగ్గుపడతాము, ఒక్కోసారి అలా కాకుండా కొన్నిసార్లు మన జీవితంలో అలా జరుగుతూ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటాము. దేవుని యందు నమ్మకము ఉంచితే, విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఒకటి ఏమాత్రమును కలవరపడడు, రెండోది ఏమాత్రమును సిగ్గుపడడు. అంటే ఆయన నిన్ను కలవరపడనివ్వడు, రెండోది ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆయన నమ్ముకుంటే అది మనకుండే ధైర్యం. దేవుని మీద ఆధారపడితే, దేవుని హస్తపు నీడలో మనము ఉంటే ఆయన ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా? నిన్ను కలవరపడనివ్వను, నిన్ను భయపడనివ్వను, నిన్ను సిగ్గుపడనివ్వను ఆయన చెబుతూ ఉన్నాడు. అద్భుతమైన మాట. సరే, ఓకే. అయితే కలవరము ఎందుకు వచ్చింది జీవితాలలో? ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక ఎగ్జాంపుల్ ఉండొచ్చు. బైబిల్లో నుంచి ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని కలవరము వచ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉండేవి, చాలా ఉండే అనుకోండి, ఒక 3 నేను తీసుకున్నాను. ఓకే, కలవరము చెందిన వ్యక్తులు ఉన్నారు ఒక 3. వాళ్ళకి ఎందుకు కలవరం వచ్చిందో, కలవరం అంటే ఏంటో, దానికి ఉన్న కారణం ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్ ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తులో ఉన్నటువంటి శకునము చెప్పే వాళ్ళందరినీ, విద్వాంసులందరినీ పిలిపించుకున్నాడు. ఆగుదాం. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి రాత్రి ఏదో కలగన్నాడు. తెల్లవారి ఉదయాన్నే లేవగానే ఇతను భయపడుతున్నాడు, వణుకుతున్నాడు, గందరగోళంగా ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు. ఈ కలవరపడ్డ వ్యక్తి ఈ కలవరము నుంచి ఒక ఉపశమనం పొందటానికి ఇదిగో శకుని గాండ్రను తెప్పించుకున్నాడు, విద్వాంసులను పిలిపించుకున్నాడు, ఇంకా అనేక మందిని పిలిపించుకొని ఈ కలవరము నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎందుకు కలవరము చెందాడు ఏంటో అది చూడాలంటే 1వ వచనం దగ్గరికి వెళ్ళాలి. పదమ్మ, 1వ వచనం దగ్గరికి. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలను గనెను, అందులో అతడు ఏటి దగ్గర నిలుచొని ఉండగా. సో ఇది మనకందరికీ బాగా తెలిసినటువంటి
కళ, ఆయనకు వచ్చినటువంటి కళ, ఫరోకి వచ్చిన కళ. ఫరో ఆ రాత్రి ఒక కళ కన్నాడు. ఆ కళలో ఆయన ఏటిగొడ్డును నుంచొని ఉన్నాడు. నుంచోంటే ఒక 7 ఆవులు వచ్చినాయి. మంచి బలంగా ఉండే, శక్తిగా ఉండే, అందంగా ఉండే, చూపులకు రమ్యంగా ఉన్నాయి. అవి వచ్చినాయి, మేస్తున్నాయి. దాని వెనకాల మరో 7 ఆవులు వచ్చినాయి. అందహీనంగా, వికారంగా, బక్క చిక్కి, కరువుతో ఉన్నటువంటి ఆవులు. ఇవి వచ్చి వాటిని తినేసినాయి. అసలు ఆవును తింటమేంటి? తినదు కదా. ఆయనకు వచ్చిన కలవరం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు నీళ్ళలో నుంచి ఒక సింహం వచ్చి లేదా 7 సింహాలు వచ్చి ఈ ఆవుల్ని తిన్నట్టయితే పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఆ కళలో ఉండే ట్విస్ట్ అదే. ఆలోచించారు ఎప్పుడన్నా? చాలాసార్లు చదువుతాం దీన్ని. ఎందుకు ఆయన కలవరపడ్డాడు అంటే ఆయన లేచాక బహుశా బాగా ఆలోచించుంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? 7 ఆవులు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉండి బాగానే ఉంది. ఆ తర్వాత 7 సింహాలు వచ్చినాయి, బాగుండేది. వచ్చి చీల్చి చంపేసి తినేసి క్వైట్ కామన్, ఏముందిలే అనుకునేవాడు. ఇంకా చెప్పేవాడు, అరే రాత్రి కల్లోరా 7 సింహాలు వచ్చినాయి, ఆవుల్ని ఒక్క ఏటుకి చీల్చి అవతల పడేసి అని ఏదో చెప్పుకునేవాడు. కానీ మరో 7 ఆవులు వచ్చి అవి బక్క చిక్కి ఉన్నాయి, ఇది బాగా బలిసి ఉన్నాయి కదా. యాక్చువల్గా బలిసి ఉండాలి, బలంతో ఉండాలి, దాన్ని ఓడించాలి కదా. కానీ ఓడించలేకపోగా ఆవులు అవి మాంసం తినవు యాక్చువల్గా కదా, శాకాహారులు, గడ్డి తింటాయి. ఆవులు ఈ ఆవుల్ని తినేసినాయి. దానితో ఆయనకి ఆందోళన వచ్చేసింది. వామ్మో ఏంటిది, ఏమి జరుగుతుంది, ఏదో జరగబోతుంది, అసలు ఏంటి శకునము, అసలు ఏంటి కళ అని ఆందోళన చెందాడు. అయితే ఆ కళ దేనికి సంబంధించిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత యోసేపు వస్తాడు, చెప్తాడు, అయ్యా ఇదిగో భవిష్యత్తులో లేదా త్వరలో ఇదిగో మంచి సంవత్సరాలు 7 ఉంటాయి, ఆ తర్వాత కరువు సంవత్సరాలు 7 వస్తాయి అని చెప్తాడు. మనిషి ఎప్పుడు ఆందోళన చెందుతాడు, మనిషి ఎప్పుడు కలవరానికి గురి అవుతాడంటే తాను ఊహించినటువంటిది జరిగితే. ఇక్కడ పాయింట్లో నేను తీసుకున్నది కరువు, తిండి, ఆహారము లేకపోతే మనందరము ఏదో ఒక పని చేసుకుంటున్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా. మన ఈ ఉద్యోగాలు, ఈ స్థితులు మనకు అలా అలా పడిపోతూ ఇక ఇంటిలో ఇదిగో కొంచెం కూడా బియ్యం లేని స్థితి వస్తే, ఇదిగోండి ఇక ఇదే చివరి గ్లాసు వండి పెడతానికి రేపు బియ్యం లేవు, డబ్బులు లేవు, పిల్లలకి ఏం పెట్టాలో అర్థం కావటం లేదు, గత 4 రోజులుగా, నెల రోజులు కొద్దిగా వండుకొని బతుకుతున్నాము, ఇక ఇదే చివరి గ్లాసు బియ్యం అయిపోయినాయి అన్నప్పుడు నెక్స్ట్ ఏంటో ఆలోచిస్తే ఏమి చెయ్యాలో అనేటువంటిది ఒక ఆందోళన వచ్చింది తల్లిదండ్రులకి. బిడ్డలు ఎలా పోషించుకోవాలి, ఈ కరువు నుంచి ఎలా అధిగమించాలి, ఈ కరువుని ఎలా కవర్ చేసుకోవాలి, ఏంటి నా పరిస్థితి అని ఆందోళన వస్తుంది. ఆహారానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మనిషి ఆందోళనకి లేదా మనం అనుకుంటున్నట్టుగా కలవరానికి గురవుతూ ఉంటాడు. ఆహారానికి సంబంధించి ఆహార సమస్య, ఆహార లేమి, కరువు మనుషులను ఆందోళనకి, కలవరానికి గురి చేస్తూ ఉంది. ఇది మొదటి కలవరం. అయితే ఏమండి, మనం తీసుకున్న మాట ఏంటి? ఇదిగో విశ్వసించువాడు కలవరము చెందడు, విశ్వసించువాడు సిగ్గుపడడు అని 2 మాటలు తీసుకొని ముందుకు వెళ్తాం. విశ్వసించువాడు కలవరము చెందడు కదా. ఒకవేళ మన జీవితాలలో ఇలాగేదైనా కరువు పరిస్థితులు వస్తే, మన జీవితాలలో మనకి ఉద్యోగం పోయి, వ్యాపారం పోయి, డబ్బులు పోయి, అన్నీ పోయి, తినటానికి తిండి లేనటువంటి స్థితికి మనం వెళ్ళిపోతే, కన్న బిడ్డలకు ఆహారం పెట్టలేని స్థితికి మనం వెళ్ళిపోతే ఏంటి అంటే అదే ఆయన అంటున్నాడు, విశ్వసించువాడు కలవరము చెందడు. ఏంటండి ఆ మాట అంటే ఒక చక్కటి మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, ఏంటంట? లేమి, కరువు కదా, ఆహారము లేనటువంటి స్థితి నాకు కలగదబ్బా, నాకు కలగదు. ఎందుకో తెలుసా? యెహోవా నా కాపరి, నన్ను పోషించువాడు నా సృష్టికర్త ఉన్నాడు. ఇదిగో ఈ సమస్త భూమండలాన్ని సృష్టించిన వాడు, కలుగునుగా కంటే మొక్కలు, చెట్లు, పొలాలు అన్నీ కలిగినాయి. అటువంటి సృష్టికర్త నాకు కాపరిగా ఉన్నాడు, నన్ను పెంచి పోషిస్తున్నాడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, కరువు రాదు,
కదా, ఆహారపు కొదువు రాదు నాకు. అదే ఇందాక ఫరో అయితే గనక మరి తాను నమ్ముకున్న దేవతలు, తాను ఆశ్రయించిన దేవుళ్ళు, మరి ఆయన విశ్వాసం ఏంటో మనకి తెలియదు, కానీ కలవరపడ్డాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట విశ్వసించువాడు అనగా యెహోవాను విశ్వసించువాడు కదా, యేసుక్రీస్తుని విశ్వసించువాడు, సృష్టికర్త మీద ఆనుకొనువాడు ఏమాత్రమును కలవరము చెందడు. ఈ రోజున ఒకవేళ నువ్వు నేను నిజంగా ఈ సృష్టికర్తని మీద ఆనుకొని ఉన్నట్టయితే, మన దేవుని మీద ఆశ్రయించి ఉన్నట్టయితే, మనము ఏమాత్రము కూడాను కలవరము చెందము. అది ఎటువంటి స్థితి అయినా సరే, అది ఎటువంటి స్థితి అయినా సరే, కలవరము, ఆందోళన, భయము మనకు అవసరము లేదు. ఫరో ఆయన మహారాజు. ఆ రోజుల్లో ఐగుప్తు చక్రవర్తులు అంటే ప్రపంచం మొత్తానికి రాజులు వాళ్ళు. అటువంటి గొప్ప రాజులు చరిత్రలో లేరు. అటువంటి రాజు కూడాను కలవరపడ్డాడు. కానీ అందుకే ఒక చోట అంటాడు కీర్తన గ్రంథంలో, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు మేలో తెలుసా? ఆయన కలవరపడనివ్వడు నిన్ను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు కొదువ రాదు, నాకు ఇబ్బంది కలుగదు, కాబట్టి నేను కలవరపడను. ఈ నమ్మకం మనం ఉంచాలి. కాబట్టి అలాంటి దేవుడు మనకున్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. ఇక 2 ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి, ఇక్కడ మీరు గమనిస్తే ఈయన కూడాను రాజే, ఐగుప్తును ఏలుతున్న ఆయన కూడా రాజే. ఆయనకి ఒక కల వచ్చింది. కల అనగా అక్కడ మనకు కరువు వచ్చింది. ఆ కరువును బట్టి ఆయన కలవరం చెందాడు. ఇక్కడ కూడా ఒక రాజు, సౌలు అనేటువంటి రాజు, ఈ రాజు కూడా కలవరం చెందుతున్నాడు. అక్కడ కలవరానికి కారణము లేమి, ఆహారపు కొదువ, కరువు అనుకుంటే అది ఒక కారణం మన జీవితాల్లో కలవరం క్రియేట్ చేయటానికి. రెండవ మాట చూస్తున్నాము, ఎందుకు వీళ్ళ జీవితాల్లో కలవరము వస్తుంది అనేది ఆలోచిస్తే, మళ్ళీ చదువు. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి, అతడు సౌలు రాజు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి విని అట్లు చేసి తిని, ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. ఈయన ఎంత కలవరపడ్డాడంటే తిండి తిప్పలు మానేసి కూర్చున్నాడంట. ఆహారం పుచ్చుకోవటంలా ఇది ఒకలాంటి కలవరం. ఇందాక తిండి లేక కలవరం వచ్చింది, ఓకేనా? ఇక్కడ తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, అన్ని బ్రహ్మాండంగా ఉండే. కానీ ఈయనకు వచ్చిన కలవరాన్ని బట్టి, ఆందోళన బట్టి, భయాన్ని బట్టి ఈయన తిండి మానేసి కూర్చుంటే ఆ స్త్రీ వచ్చి, రాజా నేను ఇంత ఆహారం తెస్తాను, కొద్దిగా తినయ్యా ముందు. నువ్వు కలవరపడుతున్నావు, ఓకే, నాకు తెలుసు. నీ కలవరానికి కారణం నాకు తెలుసు. ఎన్ని రోజులు తిండి లేకుండా కూర్చుంటావు? ఎన్ని రోజులు అలా ఉంటావు? ఇదిగో కొద్దిగా ఆహారం ఇస్తాను, తిను అని ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంతకీ ఇక్కడ ఉన్న ఈ రాజుగారు ఎందుకు కలవరం చెందుతున్నాడు అనేది మనం చూస్తే కనుక 20వ వచనం చదువు. 20వ వచనం చదువు. సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది, వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రములు భోజనమేమీ చేయక ఉండినందున ఎంతగా ఉండిపోయాడంటే కలవరం, ముద్ద దిగటల్లా. మనం అంటాం అప్పుడు సహించటం లేదంటామే, తినబుద్ధి కావటం లేదంటామే. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒంట్లో జ్వరం వచ్చి బాగాకపోతే సహించదు, తినబుద్ధి కాదు. వీడు అట్ట కాదు, వీడు మనసులో ఏదో పెట్టుకుంటాడు. మన ఇళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. మన పిల్లలు అప్పుడప్పుడు నేను తిన్నాను, నాకు ఆకలిగా లేదు. ఎందుకు లేదు? ఆడికి ఆకలేస్తూనే ఉండిద్ది, కానీ ఆడి మనసులో ఏదో ఉంది. అందుకని వీడు ఆ మనసులో అది పెట్టుకొని కదా, నాకు తినబుద్ధి కాటల్లా, నాకు సహించటల్లా అంటూ ఉంటాడు. ఇక్కడ రాజుగారు కూడాను ఆయన ఆహారం తినకుండా సాష్టాంగపడి ఆహారం సహించకుండా కలవర స్థితిలోకి వెళ్ళిపోయాడు.
భయంలోకి వెళ్ళిపోయాడు. నిజమే, భయము మనలో ఉంటే మనం తృప్తిగా భోజనము చేయలేము. ఆందోళన మనలో ఉంటే తృప్తిగా భోజనము చేయలేము. భయంలో ఆహారము తినలేము, వంట పట్టదు, సహించదు, ఆందోళన కదా. అదే ఇక్కడ రాజుగారు కూడాను భయపడుతున్నాడు, కలవరపడుతున్నాడు. ఈ కలవరంలో ఆయనకి ఆహారం సహించటల్లా నేల మీద పడుకున్నాడు. రాజు ఏంటి నేల మీద పడుకోవటం ఏంటి, అంత కలవరం చెందుతున్నాడు. ఇంతకీ ఈ కలవరం ఎందుకో తెలుసా? ఇప్పుడు చూద్దాం. 17వ వచనం చదువు. 17వ వచనం. ఎందుకో కలవరం? యెహోవా తన మాట యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు అనగా సమూయేలు ద్వారా దేవుడు సెలవిచ్చినట్టుగా సౌలు చేతిలో నుంచి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకి ఇచ్చేస్తున్నాడు. ఇది ఈయనకుండా కలవరం. ఈయన ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు కలవరపడుతున్నాడు, ఎందుకు ముద్ద దిగటం లేదో తెలుసా? దేవుడు చెప్పాడు, నీ చేతిలో నుంచి రాజ్యాన్ని ఆడికి ఇచ్చేస్తున్నానని చెప్పాడు. పోనా ఇచ్చేవాడు నీకంటే గొప్పోడా అంటే కాదు, గొర్రెల కాపరి దావీదు అప్పటికే కదా. ఈయనేమో రాజు. సో రాజ్యాన్ని నీ చేతిలో నుంచి ఆయన చేతిలోకి ఇచ్చేస్తున్నాను అనగానే ఇక నిద్ర పడతల్లా మనోడికి. ముద్ద దిగటం లేదు, సహించటం లేదు, కలవరం, ఆందోళన, భయం, ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీన్ని మొదటి రాజు ఆయన కలవరపడ్డాడు కరువును బట్టి, లేమిని బట్టి, ఆహార కొరతను బట్టి. రెండవ ఎగ్జాంపుల్లో ఈ రాజు కలవరపడుతున్నాడు తనకుండా పవర్ పోతుందేమోనని, తనకుండా హోదా పోతుందేమోనని, తనకుండా ఉద్యోగం పోతుందేమో అని, తనకుండా సింహాసనం పోతుందేమో అని. ఇలాంటి కలవరం ఉంటుందా? ఉంటుంది. ఉద్యోగస్తుడికి బాగా తెలుసు కదా. మనం చేసే ఉద్యోగాలలో ఎక్కడైనా చిన్న తేడా వచ్చి ఆడో వచ్చి రేపటి నుంచి నీ ఉద్యోగం పోయిద్ది అనగానే ఇక ఆ నైట్ బిర్యానీ వండుకుంటావా? కుదరదు కదా, ఉద్యోగం పోయిద్దని తెలిస్తే కదా. ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యక్తి పవర్, హోదా, ఆ సింహాసనం, కొంతమంది దానికి అటాచ్ అయిపోతారు, దానికి బానిసలు. ఇప్పుడు దేవుడే సౌలుకి ఇచ్చింది యాక్చువల్గా. ఆ ఇచ్చిన దేవుడే చెప్తున్నాడు, సరే ఇంతకాలం ఇచ్చా కదా తీసేసి ఆడికి ఇస్తా చెబుతున్నాడు. చెప్తే ఆహా నా కుర్చీ నాకు కావాల్సిందే, నా సింహాసనం నాకు కుర్చీ వదిలిపెట్టలేనటువంటి ఒక పవర్ని వదులుకోలేరు. ఆ పవర్ పోవటం అంటే చచ్చిపోతారన్నమాట. ఇక్కడ ఇతను కూడా అదే చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే రాజా నీ చేతుల్లో నుంచి దావీదుకి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడో ఇతనికి నిద్ర పడతలేదు, ఇక ఆహారం సహించట్లేదు, ఆందోళన కదా. ఇది అన్నమాట చెబుతుంది. కాబట్టి ఇటువంటి స్థితిలో ఎలాగున్నాడు ఇతను? సో ఇతను కలవరపడతాం. ఇది రెండవ కలవరం. ఆహార లేమితో ఒకలాంటి కలవరం వస్తుంది మనుషుల్లో. తనకుండా హోదా, తనకుండా ఉద్యోగము, పవర్ పోతుంది అని తెలిసినప్పుడు ఇది కూడా కలవరాన్ని క్రియేట్ చేస్తుంది మనుషుల హృదయాలలో కదా. ఓకే, ఇక మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు, ఇక్కడ కూడా రాజునే తీసుకున్నాను. మొదటిది ఫరో రాజు, రెండోది సౌలు రాజు, మూడోది హేరోదు రాజు. ముగ్గురు రాజులే కానీ కలవరపడుతున్నారు, ముగ్గురు రాజులే భయపడుతున్నారు. రాజ్యం ఉంది, పవర్ ఉంది, డబ్బు ఉంది, అయినా కానీ ఆందోళన, కలవరము. ఓకే చదువు, మళ్ళీ చదువు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. మొదటి రాజు గారు ఆహార లేమి రాబోతుంది, కరువు రాబోతుంది అని కలవరపడ్డాడు. రెండవ రాజు గారు తనకుండా పవర్ పోతుంది, సింహాసనం పోతుంది అని కలవరపడ్డాడు. మూడవ రాజు గారు ఈయనతో పాటుగా యెరూషలేము వాళ్ళందరూ కూడాను కలవరపడ్డారు. ఇంతకీ ఈయన ఎందుకు కలవరపడ్డాడు? 1వ వచనం చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున
మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఇది విన్నప్పుడు, ఏది విన్నప్పుడు? యూదుల రాజుగా పుట్టాడు ఒక ఆయన, ఆల్రెడీ పుట్టేశాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడో ఉన్నాడు, మేము పూజించడానికి వచ్చాము అని చెప్పినప్పుడు హేరోదు రాజు ఇది విని కలవరపడ్డాడు. ఈయనకెందుకు కలవరము? ఒకటి, అక్కడ కరువు, మొదటి ఎగ్జాంపుల్లో. రెండోది, సింహాసనం పోతుంది. మూడోది, సార్ ఇక్కడ కూడా సింహాసనం పోయిద్దిగా? కాదు, నేనేమంటున్నట్టే ఇక్కడ సింహాసనం పోవటం కాదు, కాంపిటీషన్ వచ్చింది. కాంపిటీషన్ అని ఎట్ట అంటారు సార్? దీన్ని సింహాసనం అనొచ్చుగా? అనొచ్చు. కాంపిటీషన్ ఎందుకంటున్నా తెలుసా? పుట్టినవాడు యూదుల రాజు, హేరోదు రాజు పరిపాలిస్తుంది యూదులనే. తన ప్రజల్లో నుంచే తనకి కాంపిటీషన్ వచ్చింది. ఏ ప్రజలనైతే కంట్రోల్ చేసి పట్టుకున్నాడో ఎంతకాలము, ఏ ప్రజలనైతే పరిపాలిస్తూ ఉన్నాడో ఆ ప్రజల్లో నుంచే ఒకడు పుట్టుకొచ్చాడు రాజుగా, యూదుల రాజుగా పుట్టాడు. అనగానే కంగారైపోయాడు, కలవరము చెందాడు, బహు కలవరము చెందాడు. కాంపిటీషన్. ఈ పోటీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, మన ఫ్యామిలీస్లో, మన కుటుంబాలలో అన్నదమ్ముళ్ళ మధ్య పోటీ ఉంటుంది, అక్క చెల్లెల మధ్య పోటీ ఉంటుంది, మన ఫ్యామిలీస్లో భార్యాభర్తల మధ్య పోటీ ఉంటుంది కదా, లేదా ఉద్యోగుల మధ్య పోటీ ఉంటుంది. ఎవడైనా మనకంటే కొద్దిగా ఎక్కువ చేస్తూ ఉంటే, కొంచెం యాక్టివ్గా ఉంటే, తెలివిగా ఉంటే మన స్థానం ఏమైపోతుందో వాడు మనకి పోటీ వచ్చాడు అనిపిస్తుంది. మనకు బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్లో చెప్పేదా? సహజంగా క్రైస్తవ సంఘాల్లో ఇప్పుడు కొంతమంది యూత్ ఉంటారు. ఒక ఆయన ఉంటాడు, చక్కగా ఆదివారం వస్తే ఆ డ్రమ్స్ అవన్నీ పెట్టుకొని మైకు పట్టుకొని చక్కగా పాటలు పాడుతూ ఉంటాడు. అసలు ఆదివారం ఆరాధన పాటలు అంటే ఆ కుర్రోడు వచ్చి పాడాల్సిందే అనేటువంటి ఒక సిస్టమ్ అలవాటు అయిపోయింది. అప్పుడే ఎవడో కొత్తగా మళ్ళీ ఆరాధనకి కొత్త వస్తున్నాడు. ఒక్కసారి పాస్టర్ గారు ఎందుకో ఆ కుర్రోడికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే వీడు అద్భుతంగా పాడాడు. మళ్ళీ రెండో ఆదివారం కూడా పాస్టర్ గారు అరే నువ్వురా పాడు అనగానే ఈ మొదటి వాడు ఉన్నాడే, ఆడి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అప్పుడు నాకు పోటీ వచ్చాడు. ఇంతకాలం నేను ఒక్కడే ఉన్నాను, ఇంతకాలం నేను పాటలు పాడుతుంటే, నేను వాక్యం చెబుతుంటే, నేను స్టేజ్ మీద ఉంటే అందరూ చప్పట్లు కొడుతుంటే నేను అనేటువంటి ఒక యుగోలో బతుకుతున్నాడు వాడు. ఎప్పుడైతే నీకంటే టాలెంటెడ్ పర్సన్ వచ్చి నీ పక్కన నుంచినప్పుడు, ఇప్పుడు దాకా నీకు చప్పట్లు కొట్టిన జనాలు, నిన్ను మెచ్చుకున్న జనాలు, నిన్ను హైలైట్ చేసినటువంటి వీళ్ళు ఎప్పుడైతే అతన్ని హైలైట్ చేస్తూ ఉంటారో నీకు పోటీ వచ్చింది. అప్పుడు నీలో కలవరం వచ్చింది. ఎట్లయినా సరే బీట్ చేయాలా, ఎట్లయినా సరే నా స్థానం నేను కాపాడుకోవాలి అనేటువంటి ఒక పోటీ, కలవరం వస్తుంది. మనుషులలో ఇలాగ 3 రకాల కలవరాలు ఉంటాయి. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో రాజులు, వాళ్ళు ఆహారం గురించి కలవరపడ్డారు, సింహాసనం గురించి కలవరపడ్డారు, పోటీ వచ్చేసాడు అని కలవరపడ్డారు. ఈ కలవరం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు కలవరము ఎందుకు అంటే, ఇదిగో ఈ విషయాలన్నీ చూసాము. కలవరం ద్వారా ఏమి జరుగుతుందంటే భయం వస్తుంది, ఆందోళన, ఒక గలిబిలి, ఒక అశాంతి నెలకొంటూ ఉంటుంది కదా. కలవరము లేని స్థితిని ఏమంటాము? కలవరము లేని స్థితిని ఏమంటాము? ప్రశాంతంగా ఉంటాం, ఇంకా దిగులు చింత లేకుండా ఉంటాం. కలవరము లేని స్థితిని సమాధానము కలిగి ఉండటం అంటాం. మా కుటుంబంలో సమాధానం ఉంది, మా సంఘములో సమాధానం ఉంది, మా జీవితాలలో సమాధానము, శాంతి, నెమ్మది ఉంది. నెమ్మది లేని తనమే కలవరపడటం అంటే, సమాధానం లేని స్థితే కలవరపడటం అంటే, శాంతి లేనటువంటి స్థితే కలవరపడటం అంటే. సో మన జీవితాలలో, మన కుటుంబాలలో కదా కలవరము అంటే ఏంటంటే నెమ్మది లేదు అని అర్థం, శాంతి లేదు అని అర్థం, సమాధానం లేదు అని అర్థం. ఏంటండి శాంతి సమాధానము? అలా దాని గురించి మాట్లాడవలసి వస్తే కనుక మనుషులము 2 రకాలుగా ఉన్నటువంటి సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని కలిగి ఉండాలి. ఈ 2 రకాల సమాధానాలు మనకి అవసరం, మనుషులందరికీ కూడాను. 2 రకాల సమాధానాలు. సమాధానము అంటే ఏమిటి?
అంటే శాంతి అని చెప్పొచ్చు, నెమ్మది అని చెప్పొచ్చు, కలవరము లేని స్థితి అని చెప్పొచ్చు. ఇంకొంచెం లోతుకు వెళితే సమాధానము అంటే ఒక సత్సంబంధము అని చెప్పొచ్చు. సమాధానము అంటే రాజీ పడటము అని చెప్పొచ్చు. సమాధానము అంటే మరొక పాయింట్లో ఆన్సర్, అదే కదా సమాధానం అంటే ఆన్సర్ అని చెప్పొచ్చు. అనగా జవాబు కలిగి ఉండటం అని చెప్పొచ్చు. సరే, ఓకే, 2 రకాల సమాధానాలు మన జీవితంలో ఉండాలి. ఏంటండి 2 రకాల సమాధానాలు అంటే గనక, ఒకటి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమాధానము, అక్క చెల్లెల మధ్య సమాధానము, తల్లిదండ్రుల మధ్య సమాధానము, అత్త కోడళ్ళ మధ్య సమాధానము, మన కుటుంబంలో మన మధ్య సమాధానము ఉండాలి. ఇది మనకి కావాలి. రెండోది, మనుషులకు దేవునికి మధ్యలో సమాధానము ఉండాలి. ఈ 2 సమాధానాలు చాలా ఇంపార్టెంట్. సహజంగా మనందరము కూడా చాలామంది ఏం చేస్తారంటే దేవునితో సమాధానాన్ని పెద్దగా ఆలోచించరు, కానీ మనుషులతో సమాధానం అందరికీ కావాలి. వెదర్ నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా, క్రైస్తవుడువా అన్యుడువా, ఏదైనా సరే ఆ కుటుంబాలలో సమాధానం కావాలని, శాంతి కావాలని, నెమ్మది కావాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఈ సమాధానం మాత్రమే కాదు, కానీ దేవునికి మనకి సమాధానం కావాలి అని కోరుకుంటారు. ఈ 2 సమాధానాలు మన జీవితంలో ఉన్నాయా? మనం ఎక్కడ స్టార్ట్ చేసామంటే, విశ్వసించిన వాడు కలవరపడడు. అనగా విశ్వసించిన వాడు సమాధానం కలిగి ఉంటాడు, విశ్వసించిన వాడు నెమ్మది కలిగి ఉంటాడు, విశ్వసించిన వాడు శాంతి కలిగి ఉంటాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? మన క్రైస్తవ కుటుంబాల్లోనే చాలామంది మనం చెప్తూ ఉంటాము, ఏంటోనండి మా కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది ఈ మధ్య, ఏంటోనండి శాంతి లేదండి, ఏంటోనండి మా కుటుంబాల్లో సమాధానం లేదండి. ఏమండి, ఆయన ఏమంటున్నాడు? విశ్వసించిన వాడు సమాధానం కలిగి ఉంటాడు, కలవరపడడు కదా. విశ్వసించిన వాడు కలవరపడడు అని ఆయన చెబితే, మనము విశ్వసించామని చెప్పుకుంటున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము, ప్రతి ఆదివారం తప్పకుండా దేవుని సన్నిధానికి వెళ్తున్నాము, కానీ మనం అంటున్నాము, ఏంటోనండి ఈ మధ్య నెమ్మది లేదండి, మా జీవితాలలో సమాధానం లేదండి, శాంతి కరువయిందండి. ఎక్కడో తేడా వస్తుంది కదా. ఆయన ఇచ్చిన వాగ్దానమేమో విశ్వసిస్తే కలవరపడవు, విశ్వసిస్తే సిగ్గుపడవు, విశ్వసిస్తే నెమ్మది ఉంటుంది. కానీ మనం అంటున్నాము, విశ్వసించాము, అన్నీ చేస్తున్నాము, కానీ ఏంటో మా కుటుంబంలో ఈ మధ్య నెమ్మది లేదండి, ఎక్కడో తేడా వస్తుంది నాకు. నేను ఈ పాఠం రాసుకుంటున్నప్పుడు ఎలా చెప్పాలి, దీన్ని ఎలా ఆలోచించాలి? ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అందరిలో ఈ డైలాగ్ వేసిన వాళ్ళే. బహుశా లోతుగా అర్థం చేసుకున్నప్పుడు నేను కూడా ఆ డైలాగ్ వేసిన వాడిని. మా జీవితాల్లో నెమ్మది లేదండి, సమాధానం లేదండి, ఏంటో మా కుటుంబంలో గలిబిలిగా ఉందండి అంతా కదా, కలవరంగా ఉందండి అంతా అని అనుకుంటున్నాం కదా. కానీ దేవుడు ఈరోజు మనతో అదే మాట్లాడుతున్నాడు. ఈ మాట చూసి మనం ముందుగా ఒక మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, కానీ మీ హృదయములను కలవరపడనీయకుడి. వెరవద్దు అంటే భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. ఎందుకో తెలుసా? నేను మీకు శాంతిని, కింద ఫుట్ నోట్స్లో సమాధానము అని ఉంటుంది, దానికి అర్థం అక్కడ ఉందా? నేను నా సమాధానాన్ని ఇస్తున్నాను మీకు, నేను మీకు సమాధానాన్ని ఇస్తున్నాను, కాబట్టి కలవరపడొద్దు, వెరవద్దు అని ఆయన చెబుతున్నాడు. ఒకటి యెషయా గ్రంథంలో చూసాము, విశ్వసించువాడు కలవరపడడు. రెండోది ఇక్కడ చూస్తున్నాం, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, మీకు కలవరపడొద్దు, మీరు నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఏమండి, మరి ఆయన సమాధానాన్ని మనకి ఇచ్చినా కానీ మనం ఎందుకు కలవరపడుతున్నాము, ఎందుకు నెమ్మది లేదంటున్నాము, ఎందుకు ఆందోళన చెందుతున్నాము ఏంటో? నిజంగా ఈ ప్రశ్న ఎవరిని వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏమండి మా కుటుంబంలో ఏంటో ఈ మధ్య నెమ్మది లేకుండా పోయిందండి అని ఉంటే గనక ఆయన ఏమన్నాడంటే, నా శాంతిని మీకు ఇస్తున్నాను,
అని కింద లైన్లో కలవరపడొద్దు, భయపడొద్దు. ఎందుకన్నాడు అట్లాగా? ఏంటి ఆయన ఉద్దేశము? ఎందుకు? దాని గురించి మనం ఏం ఆలోచించగలము అనేది చూస్తే కనుక రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే క్రీస్తు మనలను దేవునితో సమాధాన పరుస్తున్నాడు. అందుకని నేను 2 పనులు చెప్పాను. ఒకటి దేవునితో సమాధానము, రెండోది మన మధ్య సమాధానము. క్రీస్తు మనలను దేవునితో సమాధాన పరుస్తున్నాడు. అయితే మరి ఓకే సార్, అది అర్థమైంది, ఆయన దిగొచ్చాడు, సమాధాన పరిచాడు, దాని గురించి ఇంకెక్కువ వద్దు. మన మధ్య ఉన్న సమాధానం గురించి ఏంటి? నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు కదా అని కింద కలవరపడొద్దు అన్నాడు కదా. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అదేంటి సార్, అందరి జీవితాల్లో కష్టాలు వస్తాయి కదా, ఇదిగో వీళ్ళ జీవితంలో మొన్న ఈయన పడ్డప్పుడు కష్టం వచ్చింది కదా, మా జీవితంలో మాకు ఒకటి వచ్చింది కదా, వీళ్ళ జీవితంలో ఒకటి వచ్చింది కదా, వాళ్ళ జీవితంలో వచ్చింది కదా, కలవరపడకుండా ఎట్టుంటాం? ఆయనేమో కలవరపడొద్దు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. వింటనే బాగానే ఉంది. ఏంటిది? ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఎలాగ మనము ఆత్మీయంగా ఓదార్పు చెందాలి, ఎలా ఆత్మీయంగా మనల్ని దేవుడు వెన్ను తట్టి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనలు తప్ప. ఇప్పుడు ఈయనకి జరిగిన యాక్సిడెంట్ మనుషులకు జరిగిద్దా? ఈయనకి ఒక్కడికే జరిగిందా? చెప్పండి నాకు ఒకసారి. అందరూ జరిగిద్దిగా. మనుషులు అన్నాక పడతా ఉంటారు, లేస్తూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటే సాధారణంగా మీకు ఒక సమస్య వచ్చింది. అదే చెబుతున్నాం, మళ్ళీ జాగ్రత్త వినండి. మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు పొరపాటును కూడా అయ్యో ఏంటో మా జీవితంలో సమాధానం లేకుండా పోయింది, నో. ఎందుకు అనుకుంటున్నావుట నువ్వు? సమాధానం లేకుండా పోయింది మా జీవితంలో ఈ మధ్య ఎటు చూసినా కానీ ఇబ్బందులుగానే ఉన్నాయి, గందరగోళంగా ఉంది, కలవరం ఎక్కువైపోయింది, కలవరపడుతున్నాం అని ఒక పడిపోయే స్థితిలోకి, ఆందోళన స్థితిలోకి విశ్వాసులు వెళుతున్నారేమో, ఇంక్లూడింగ్ మీ అండ్ యూ. మనకొచ్చిన ఆ సమస్యను బట్టి, మనకు జరిగిన ఆ యాక్సిడెంట్ని బట్టి, ఒక యాక్సిడెంట్ని బట్టి అయ్యో మా కుటుంబంలో నెమ్మది లేదండి. నాకు ఎంత భయం వేస్తుందంటే ఆ మాట ఏంటంటే, నువ్వు నెమ్మది లేదు అని అంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వసించువాడు నెమ్మదిగా ఉంటాడు అని ఆయన చెబితే నేను విశ్వసించాను కానీ నెమ్మది లేదు అంటున్నావు నువ్వు. మరి నీ విశ్వాసం కరెక్టో కాదో నాకు అర్థం కావట్లేదు. అర్థమైందా? కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎంతగా శోధించబడతామంటే, సాతానుడు మనల్ని ఎంతగా శోధిస్తాడంటే, ఎటువంటి పరీక్షలు వస్తాయంటే మనకు తెలుసు విశ్వాసం అంటే ఏంటో, మనకు తెలుసు. ఇదిగో విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు కదా. నువ్వు విశ్వసించావు తెలుసా? సియోనులో వేసాడే మూలరాయి, బలమైన రాయి, బహుగట్టి పునాది, దానిని నువ్వు విశ్వసించింది, దాన్ని విశ్వసించి కూడా నువ్వు అంటున్నావు ఏంటోనండి మా జీవితంలో అన్ని కలవరాలే వస్తున్నాయి, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు అని అనుకుంటుంటే నువ్వు ఎక్కడో విశ్వాసంలో సాతానుడు నిన్ను పడేస్తున్నాడని అర్థం. వాక్యం అదే గద్దిస్తుంది మనల్ని ఈ రోజున, నన్ను నిన్ను కూడాను. ఇది హెచ్చరిక అందరికీ. వద్దు, విశ్వాసంలో పొరపాటును కూడా పడిపోవద్దు. బికాజ్ మనము విశ్వసించింది బహుబలమైన పునాదిని, మనము విశ్వసించింది ఆ సృష్టికర్తని. ఆ రాజు అయితే, ఫరో అయితే కరువు వచ్చిందని భయపడ్డాడేమో. మన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవాని నమ్ముకుంటే లేమి ఏమీ కలగదంట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఎటువంటి కరువు రాదు నా జీవితంలో. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువు, కొరింథీయులకు రాసిన పత్రిక, మళ్ళీ చదువు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ నీకు సంభవించలేదు. ఇక్కడే మనం చూడాల్సింది, మన దేవుడు ఎవరినైతే ఆశ్రయించావో ఆయన నమ్మదగిన దేవుడు కదా. అందుకు మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు తెలుసు నీ కెపాసిటీ ఎంతో,
ఆయనకు తెలుసు నువ్వు ఎంత భరించగలవు, ఆయనకు తెలుసు నిన్ను ఎంతవరకు శోధించాలో, ఆయనకు తెలుసు నిన్ను ఎంతవరకు పరీక్షించాలో కదా. మీరు భరించగలిగిన దానికంటే అంత టెస్ట్ పెట్టాడు ఆయన. టెస్ట్ వచ్చింది, పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ నువ్వు ఎంత భరిస్తావో ఆయనకు తెలుసు. అంతవరకే టెస్ట్ పెడతాడు ఆయన, అంతవరకే పరీక్షిస్తాడు ఆయన. అంతేకాకుండా ఆయనలో ఉన్న గొప్పతనం ఇది మనకు తెలియాలి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన పరీక్ష పెట్టి, పరీక్ష కూడాను నీ లెవెల్ ప్రకారం. ఇప్పుడు నేను డిగ్రీ చదివాను, బీఈడీ చేశాను, పీజీ చేశాను. ఒకవేళ నాకు పరీక్ష జనరల్గా మామూలు పరీక్ష పెట్టాల్సి వస్తే నా రేంజ్లో పెట్టాలా. ఇక్కడ ఎవరో ఒక ఆవిడ ఉన్నారు, ఓకేనా, ఆ పిల్లలు 7th క్లాస్ చదువుతున్నారు, 8th క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు ఆడిని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తే, ఇప్పుడు ఆ 7th క్లాస్ స్టూడెంట్ ఇక్కడ కూర్చోబెట్టి పీజీ బీఈడీ ఎంఏ చేసినటువంటి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇద్దరికి క్వశ్చన్ పేపర్ సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆడు రాస్తాడా? పీజీ చేసి డిగ్రీ చేసి టీచర్గా పనిచేసి ఇంత ఎక్స్పీరియన్స్ నాకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఇద్దరికీ ఒకేలాంటి ప్రశ్న పత్రం ఇస్తే కుదరదు. వాడి లెవెల్ని బట్టి వాడికి ఇవ్వాలా, నా లెవెల్ని బట్టి నాకు ఇవ్వాలా? దేవుడు అదే అంటున్నాడు, నీ లెవెల్ ఏంటో, నువ్వు ఎంత ఓర్చుకోగలవో, నీ కెపాసిటీ ఏంటో, నీ విశ్వాసం ఏంటో నాకు తెలుసు. దానికి తగ్గట్టుగానే నేను పరీక్షిస్తాను, టెస్ట్ పెడతాను. ఓకే, బాగుంది సార్, నా విశ్వాసం ఎంత, నన్ను పరీక్షించారు కదా మీరు. నెక్స్ట్ ఏంటంటే ఆయన మనసు ఏంటో తెలుసా? చదువునా. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటుగా తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. శ్వేత వినాలి ఇప్పుడు. శోధనతో పాటుగా దాన్ని సహించటానికి, దాన్ని భరించటానికి నీకు ఒక మార్గమో టెక్నికో ఏదో కావాలా కదా. ఆయన వాడిన టెక్నిక్ అదే. ఎందుకంటే ఫోన్ చేసి గందరగోళం చెప్పలేదు. 2 దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాను, రేపు వచ్చేస్తా అని చెప్పుంటాడు. భయపెట్టేశాడు బాగా. మీ డాడీ అదేనే అంటుంది. దేవుడు మనతో ఎలా కాంటాక్ట్ చేస్తాడో తెలుసా? నీ మానసిక స్థితి ఏంటో దేవుడికి తెలుసు. నువ్వు ఎంత చెబితే తట్టుకుంటావో దేవుడికి తెలుసు. ఎంత ఫోర్స్గా శ్రమ వస్తే తట్టుకుంటావో దేవుడికి తెలుసు. మీరు సహించగలిగినంత మాత్రమే శోధన తెస్తాడు. దానితో పాటుగా దాన్ని సహించడానికి, తప్పించుకోవడానికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు కదా. పడిపోయి ఉంటే అక్కడ పోలీసుల్ని పెట్టాడు, పడిపోయి ఉంటే వాళ్ళు లేపి తీసుకెళ్ళి ఆయన మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు భయపడొద్దు. శోధనలు వస్తాయమ్మా, వస్తాయి, రాకుండా ఉండవు. నేనేమంటున్నా అంటే శోధన వచ్చినప్పుడు అయ్యో ఏమి దేవుడు అనొద్దు. శోధన వచ్చినప్పుడు మా జీవితంలో అన్ని శోధనలే, శాంతి లేదు, సమాధానం లేదు అన్నావంటే నీ జీవితంలో క్రీస్తు లేడు అని అర్థం. అర్థమైందా? మన జీవితంలో క్రీస్తు లేడు అని అర్థం. క్రీస్తు ఉంటే నువ్వు ఏమాత్రమును కదా, క్రీస్తు ఉంటే నువ్వు ఏమాత్రము కంగారు పడవు, ఆందోళన చెందవు. నువ్వు ఆందోళన చెందుతున్నావంటే నీ విశ్వాసము ఇటు నుంచి పక్కకు తిరుగుతుంది. జాగ్రత్త. శోధనల ద్వారా మనము దేవునికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడే ఇలాంటి మీటింగ్స్ అవసరం, అలాంటప్పుడే ఇలాంటి వాక్యము అవసరం, అలాంటప్పుడే మనందరం మనుషులమేనండి. ఏదో ఇక్కడ ఉంచోని చెప్పినంత ఈజీ కాదు. అందరం మనుషులమే. ఇప్పుడు సడన్గా ఎవడో ఫోన్ చేసి చెన్నైలో మీ అబ్బాయి ఉంటాడు కదా, ఆడికి యాక్సిడెంట్ జరిగిందంటే ఏమైద్ది? కంగారు వచ్చిద్ది, భయపడతాం కదా. ఏమంటే మీ అమ్మాయి విశాఖపట్నంలో ఉంది కదా, మీ అమ్మాయికి ఏదో జరిగింది అక్కడని వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే భయపడతాం, కంగారు పడతాం. కాదని అన్నాం. అయితే నేనేమంటే కొద్దిగా ధైర్యం కలిగి ఉండు. నాకు ఒకటే నమ్మకం, ఏం పర్వాలా, ఆయన శోధంతో పాటుగా దాన్ని తప్పించుకునేటువంటి, భరించేటువంటి మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఈ చిన్న లాజిక్ కోసం మిస్ అయిపోయి అయ్యో నా జీవితం ఏంది ఎట్ట అయిపోయింది, అయ్యో అసలు శాంతే లేదండి మా జీవితంలో, సమాధానమే లేదండి అని వద్దు. అర్థమైందా? అక్కడే మనం చిన్న మాటలో దేవుని నుంచి దూరం అయ్యి కట్ అయిపోతూ ఉంటాం దేవుని నుంచి.
వద్దు. కాబట్టి విశ్వాసులం, ఆయన మీద ఆధారపడ్డాము, కాబట్టి అదే విశ్వాసంతో ఉండాలి. ఓకే, గుడ్. సో కాబట్టి ఇది మనము ఏమాత్రంను కంగారు పడకుండా, ఏమాత్రంను ఆందోళన చెందకుండా, కలవరపడకుండా ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు, నువ్వు అక్కడ ఉండవు హాస్పిటల్లో ఎంతమంది ఉంటారు? కొన్ని వందల వేల మంది ఉంటారు. మన సింధు దగ్గరికి వెళ్ళాము, సింధు ఒకటే ఉందేంటి, చాలామంది ఉంటారు. అక్కడే మన ధైర్యము, దేవుని మీద ఆనుకోవటం అంటే అదేనండి. జరుగుతాయి, భయపడతాం, ఆందోళన చెందుతాం, కానీ ఏంటో మా జీవితంలో సమాధానం లేదు అనొద్దు అంటున్నాను నేను. అన్నావు అంటే సమాధానం లేదు అంటే క్రీస్తు లేడని అర్థం. ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, మీరు కంగారు పడొద్దు, కలవరపడొద్దు అంటున్నాడు. కాబట్టి మనం ఇలాంటి దృఢమైన విశ్వాసంతో వాక్యంలో ఎదుగుతూ, సాతానుడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలాగా మన మీదకి వస్తున్నప్పటికీ, మన పరలోకపు తండ్రి యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు, ఏమీ కలగదు. ఆయన చూసుకుంటాడు, ఆయన ఉండాడు. ఎందుకంటే విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు కలవరపడడు. ఇబ్బందులు వస్తాయి, కానీ ధైర్యంగా ఉండి ఆయన మీద విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.